ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఎరెక్షన్ అంటే లేపడం. ఇప్పుడు మీరు ఎక్కడైనా బోర్డ్స్ చూడొచ్చు, కన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, ఎరెక్షన్ వర్క్ ఈజ్ ఆన్ అని. ఇట్లా ఎలక్ట్రికల్ పోల్స్ని మనం ఎరెక్ట్ చేస్తాం, పైకి లేవట్టి పెడతాం. అంతకుముందు భూమి మీద లారీలో తీసుకొచ్చి భూమి మీద పడేసిపోతాడు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని ఎరెక్ట్ చేస్తారు. సో ఎరెక్షన్ అంటే లేచి స్తంభంలాగా ఇలా నిల్చొని ఉండడం. దీన్నే అంగస్తంభన సమస్యలు అని కూడా తెలుగులో అంటారు. శృంగారంలో పాల్గొనే వాళ్లకు 3 కంపల్సరీ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటేమో గట్టిపడాలి, 2 అమ్మాయి లోపలికి వెళ్ళాలి, లోపల ఒక 5 నిమిషాలైనా ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్ లేకపోయినా అది సమస్య. ఈ అంగస్తంభన సమస్యలు రావడానికి కారణం మళ్ళీ లైఫ్ స్టైల్లో ఏమిటి అంటే హార్డ్ వర్క్ మానిపోయినాం. ఇదివరకు కనీసం పార్టీకి వెళ్ళాలన్నా ఒక 2-3 కిలోమీటర్లు నడిచేవాళ్ళు. ఇప్పుడు అన్నీ బెడ్రూమ్లోనే ఉంటాయి. తర్వాత షాపింగ్ లేదు, మనం సెల్ ఫోన్లో ఆర్డర్ ఇస్తే జొమాటో టమాటోలు ఇంటికే వచ్చేస్తాయి. అలాగే ఏ వస్తువు మనం నీళ్లు పూర్వకాలంలో ప్రతి ఊళ్ళోనూ నీళ్లు ఉండేవి కాదు. చెరువు నుంచో బావి నుంచో నెత్తి మీద బిందె పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు. నేను కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో నెత్తి మీద బిందె పెట్టుకొని తెచ్చేవాడిని. ఇప్పుడు అవసరం లేదు, ట్యాప్ తిప్పగానే నీళ్ళు వస్తాయి. ఇలా లైఫ్ చాలా సుఖవంతం అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.